హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బగారా లేదా చికెన్ పులావ్ కూడా అంటారు కొందరు. సో పులావ్ అంటే నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను. చికెన్ పులావ్ని కొంచెం మసాలాలు గట్ట వేసి, ఈ చికెన్ బగారా అనుకోండి మైల్డ్గా మసాలాలన్నీ తక్కువ, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. టమ్మీకి హాయిగా ఉంటుంది. ఈవెన్ డైట్ చేసేవాళ్ళు కూడా కొంచెం క్వాంటిటీ చూసుకుని తింటే హ్యాపీగా ఇది కూడా డైట్లో ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. సో నేనైతే చేసేటప్పుడు ముక్కలు ఎక్కువ రైస్ తక్కువ ఉండేలా చేసుకుంటాను అనమాట. సో చాలా చాలా బాగుంటుంది. చేయడం కూడా ఎప్పుడు చెప్పినట్టే చాలా తక్కువ టైంలో అయిపోతుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఆ వీడియో చూస్తూ నాకు మౌత్ వాటరింగ్ అవుతుంది. చాలా బాగుంటుంది. సో ఈజీగా చేసేసుకోవచ్చు. సో దీన్ని లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందు కుక్కర్లో చేసుకుంటున్నాను. కుక్కర్ పెట్టుకుని ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు, కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నా. సో మీకు ఇప్పుడు చూపిస్తున్న మసాలా ఐటమ్స్, ఈ డ్రై మసాలాస్ అని వేసుకోవాలి. ఎక్కువ ఏమి వేయట్లేదు నేను చూస్తే. మీరు చెక్క లవంగలు అంతే, దాల్చిన చెక్క ఇవే ఆకు వేసుకున్నాను అంతే. సో అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ స్లైసెస్, అలాగే కొంచెం మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నా నేను. ఎండు కారం గట్ట ఏం వాడదు ఇక్కడ. సో వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 1-2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. ఇవన్నిటిని చూపించినట్టు ఫ్రై చేసేసుకున్నాక, సో దీంట్లో కొంచెం ఎక్కువే ఒక 2 స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను, ఫ్రెష్గా చేసుకున్నది. కొంచెం ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక హాఫ్ మినిట్లో చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇది ఫ్రై అయ్యాక ఒక్క మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకున్నా. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్కి చేస్తున్నాను. సో ఒక 1/2 కిలో ఒక టొమాటో కూడా వేసేసుకున్నాను. దీన్ని కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. సో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా గుప్పెడు వేసేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఎక్కువ ఐటమ్స్ వేసే మనం దీంట్లో హడావిడి ఏమి ఉండదు. సో ఇప్పుడు ఒక 1/2 కిలో వరకు చికెన్ కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నది వేసుకొని, సో అంతా చక్కగా కలుపుకోవాలి. సో ఏంటంటే చికెన్ని కూడా మనము చక్కగా ఇలాగే ఉడకనిస్తే ఆ ముక్క అన్నది చప్పగా గట్ట రాకుండా టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను నేను, అలాగే ఒక చిటికెడు పసుపు, ఎక్కువ అవసరం ఉండదు. అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా ఉంటుంది కదా అది. అలాగే ఇప్పుడు ఒక 2 to 3 స్పూన్స్ కర్డ్ అయితే వేసుకోవాలి. కర్డ్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసుకుని ఒక 1/2 చెక్క లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. వీటిలన్నిటిని కలిపి వీటిని చక్కగా లో ఫ్లేమ్లో చక్కగా ఉడకనివ్వాలన్నమాట. చికెన్ని ఆ ఫ్లేవర్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుని చికెన్ బాగుంటుంది. సో మనం హడావిడిగా వాటర్ పోసేసి వండేసామనుకోండి, ఆ ముక్క అన్నది చప్పని వచ్చేస్తుంది. సో అలాగా మూత పెట్టేసుకుని ఒక 3 మినిట్స్ అలా వదిలేస్తే మీడియం ఫ్లేమ్లో చక్కగా వాటర్ రిలీజ్ అయ్యి, చూసారా కర్డ్ గట్ట వేసుకున్నాం కదా, ఆల్మోస్ట్ ఒక 50% చికెన్ పీస్ కూడా ఉడికిపోయింది నాకైతే. సో ఇలా ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు నేను 1.5 గ్లాస్ వాటర్ అయితే రైస్ అయితే తీసుకున్నా. సో దానికి 3 గ్లాసెస్ వేసుకొని 2.5 వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే చికెన్లో వచ్చిన వాటర్ కూడా ఉంది కదా. అలాగే నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను, బాస్మతి అయితే కాదు. బాస్మతి అయితే 2 గ్లాసెస్, 1.5కి 2 గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది. సో నార్మల్ సొన్న మసూరి రైస్ అనమాట. సో ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకుంటే నాకు తక్కువైంది, అందుకే ఇంకొంచెం యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఎసరలుగా తెరలుతున్నప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్నాను కదా, ఒక 1/2 అవర్ నానింది రైస్, అది కూడా యాడ్ చేసేసుకుని ఒక్కసారి కలిపి రైస్ అంతా యాడ్ చేసేసుకుంటున్నాను నేను. సో 1/2 కిలో చికెన్కి నేనైతే 1.5 వేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ రైస్ కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అలా ఎక్కువ అవసరం లేదు. ఒక్కసారి కలుపుకొని 1 స్పూను గీ యాడ్ చేసుకోండి పైన, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. 1 స్పూన్ అలా గీ యాడ్ చేసేసుకొని 1 నిమిషం కలిపేసుకుని ఐ ఫ్లేమ్లో 2 విజిల్స్ వరకు రానివ్వాలి. అలా లిడ్ క్లోజ్ చేసేసుకుని ప్రెషర్ కుక్కర్ది ఐ ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిస్తే మనకి ఈ చికెన్ బగారా లేదా చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. అంత సింపుల్, మైల్డ్గా ఉంటుంది, చాలా ప్లెయిన్గా ఉంటుంది, ఫుల్ ఫ్లేవర్స్తో ఉంటుంది. సో దీంట్లో కాలితే రైతా కాంబినేషన్లో గట్టా కూడా తినచ్చు. మేమైతే ఇలా మైల్డ్గా ఇలా జస్ట్ ఇలా కానిచ్చేస్తాం. స్పైసీగా ఉంటుంది, నేను వేసిన చిల్లీస్ ఘాటుకి గట్టా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.